ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 55 నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా! ఆ సమయాలలో ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇలా చల్లితే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంటికి వస్తుందనమాట. మీ ఇంట్లో అడుగు పెట్టడంతో పాటు ఏంటంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఇలా చల్లండి. ఈ విధంగా గుమ్మం దగ్గర ఎవరైతే చల్లుతారో వాళ్లకు ఏంటంటేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు, మాకు సంపద చేకూరదు, అసలు ఎంత చేసుకున్నా కానీ మాకైతే ఆ తల్లి అనుగ్రహమే మేము పొందలేదండి ఇప్పటి వరకు కూడా అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనకు మంగళవారంతో కూడి అమావాస్య రావటం చాలా విశేషం అండి. ఈ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట. ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక మనము ముఖ్యంగా ఉదయమే లేవటం, స్నాన కార్యక్రమాలు చేయటం, ఇంట్లో అంటే పూజ చేసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే కనుక శని జయంతి కూడా ఉంది కాబట్టి దాన ధర్మాలు చేయటం, నల్లటి వస్త్రాలు దానం చేయటం, అలానే మనకు తోచినంత అంటే దాన ధర్మాలు ఇలాంటివి చేసుకోవటం, కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్, అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అంత మంచి రిజల్ట్ని పొందవచ్చు. అసలు గుమ్మం దగ్గర ఏం చెల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది. అమావాస్య వల్ల ఏంటంటే కనుకనండి మనకు మంచి మేలు చేకూరుతుందన్నమాట. అమావాస్య వల్ల మనం అద్భుతం చూడగలుగుతాం, అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా గుమ్మం దగ్గర ఇది చల్లండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల దుష్టశక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి, లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. మనందరికీ తెలిసిందే అండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక చెడు అనేది మన గుమ్మం దగ్గర స్టాప్ అయిపోతుంది, మంచి మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక సాయంత్రం అండి, సంధ్యా సమయం, లక్ష్మీదేవి భూమిపైనే సంచరించే సమయం అనమాట. అంటే ఈ తల్లి భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సంచరిస్తూ ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని ఆ తర్వాత ఏంటంటే అందులో అరస్పూనంత కుంకుమ పోసేసి చిటికడంతా మనం ఏంటంటే కనుక గంధం అండి, మంచి గంధం ఉంటుంది కదా, మంచి వాసన కలిగి ఉండే గంధము. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా అత్తరండి, అంటే గులాబీ పూలతో అంటే ఉండే అత్తర్ని మీరు కనుక నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు 3 అంటే ఈ 3 అనమాట, కుంకుమ కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఎరుపు కాబట్టి. ఆ తర్వాత చిటికెడంతా మంచి గంధం అంటే అష్టగంధం ఇలాంటివి ఉంటాయి కదా, అవి కలపండి. ఆ తర్వాత అత్తర 5 చుక్కలు కలిపేసి అదంతా కూడా కలిపిన తర్వాత గుమ్మం దగ్గర చల్లండి. ముందుగా మీ ఇంటి మెయిన్ ఇలా మెయిన్ ద్వారం ఉంటుంది కదా, ఆ మెయిన్ ద్వారం దగ్గర అంటే మన సింహద్వారం అండి, అక్కడ చల్లండి. అక్కడ చల్లేసిన తర్వాత ఏంటంటే కొంతమందికి 2 గుమ్మాలు ఉంటాయి, కొంతమందికి ఒకటే గుమ్మం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో కూడా గుమ్మాలు ఉంటాయి, కొంతమంది కుండనే ఉండవు కదా. కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే గుమ్మాలు ఉన్నాయో అక్కడ మొత్తం చల్లండి. అంటే మీ గుమ్మాల దగ్గర మొత్తం చల్లటం వల్ల, అలానే కాకుండా మీ ఇంట్లో చిలకరించడం వల్ల, అలాగే వచ్చేసి ఏంటంటే ఇంటి చుట్టూ చల్లటం వల్ల, ఇంటిపైన ఇలా చల్లటం వల్ల, చిలకరించండి. చల్లటం అంటే మొత్తం ఇలా చల్లకండి, చిలకరించండి అనమాట. ఇలా చిలకరించడం వల్ల చెడంతా కూడా పోయి మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని మీరు ఒకవేళ బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలని పూజలు చేస్తాం, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తాం, కానీ ఆ తల్లి అనుగ్రహించదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే అమావాస్య ది బెస్ట్గా పనిచేస్తుందండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇలాంటి చిన్న నియమాలను ఆచరించుకుంటే ఏదో ఒక రూపంలో మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక బలం రూపంలో కావచ్చు, ఒక ధైర్య రూపంలో కావచ్చు, లేదంటే కనుక ఒక వస్తువు వాహన రూపంలో కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కూడా మనకేంటంటే అనుగ్రహం అనేది కలుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చేసేసుకోండి, చేసుకుని ఫలితం పొందండి. ఇంతటి తిదివార నక్షత్రం ఏంటంటే చాలా అరుదుగా వస్తుందన్నమాట. వచ్చినప్పుడే దాన్ని మనం అంటే వినియోగించుకుంటే మనకు అద్భుతం జరుగుతుంది, అద్భుతాన్ని మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి. ముఖ్యంగా మనం చెప్పుకున్న సమయం ఉంది కదా, అది అద్భుతమైన సమయం అనమాట. ఆ సమయాలలో గనక గుమ్మం దగ్గర ఇంట్లో అంతా చల్లితే ఇక మీ ఇంట్లోకి మీరు వద్దన్నా సరేనండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లోకి రావటం, అనుగ్రహాన్ని ఇవ్వటం, మీ సమస్యల్ని తీర్చటం, ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక చూడగలుగుతారు, చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ప్రయత్నించండి. ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇళ్ళల్లో అత్తరు ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రోజ్ పెటల్స్ని ఆ నీటిలో వేసేసుకుని ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక ఒక పరిహారం అనేది చెయ్యండి. ఇంటి పరంగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటామండి, ఎన్నో ఇబ్బందులను అంటే మనం చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు మాత్రం ఇప్పుడు చెప్పి ఈ పరిహారం మాత్రం కరెక్ట్గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ పరిహారం అండి. కాబట్టి మీరు కలబంద మొక్కని ఇంటికి పీకి తెచ్చుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ఇలా తెచ్చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంత సైజులో ఉండే కలబంద మొక్కలు తీసుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసేసి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఈ చిన్న సైజులో ఉండే కలబంద మొక్క, ఒక నిమ్మకాయ, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆవాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. ఇంకా అలానే ఏంటంటే కనుక ఇవన్నీ కూడా పెట్టాం కదండి, నరపీర, నరదిష్టి, జనదిష్టి, జనఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, సర్వసాధారణంగా మనం నమ్ముతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఏంటంటే కనుక ఇది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఈజీ పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది. మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు తెచ్చేసుకొని పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. కట్టేటప్పుడు మనం పెట్టుకున్న దీపము ధూపము చూయించండి. అంటే ధూపం అంటే అగరబత్తుల ధూపం చూయించండి. ఆ తర్వాత ఈ విధంగా కట్టేయండి, సరిపోతుంది. ఇక మీకంతా కూడా మంచి మేలు చేకూరుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. అంటే ఫలితం అధికంగా ఉంటుంది. మీకే అంటే అర్థమైపోతుందండి ఇది కట్టిన తర్వాత ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఏంటంటే కనుక సమస్యలు లేకుండా ఉండటం, కొంచెం ఏంటంటే కనుక గొడవలు తగ్గుముఖం పట్టడం, అలానే ఒకరినొకరు గౌరవించుకోవటం, విలువ ఇవ్వటం, ఇలాంటివి ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం అయితే చేయండి. ఈ కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కడితే 3 అమ్మలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలానే కాకుండా లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యాన్ని, అలానే కాకుండా ధనాన్ని ఇస్తే పార్వతీదేవి ఎప్పుడు కూడా మన ఇంట్లో పాలు పొంగేలాగా చేస్తుంది. అంటే సమృద్ధిగా ఏంటంటే కనుక సంపాదన చేకూరుస్తుంది. సరస్వతీదేవి అంటే చదువుల తల్లి కాబట్టి పుష్కలంగా మన పిల్లలకు మంచి జరుగుతుంది. చదువులు అంటే పుష్కలంగా లభిస్తాయని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే కలబంద మొక్క ఇంట్లో పెంచుకున్న, ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్క మన ఇంట్లో నాటుకున్న మనకైతే అద్భుతం జరుగుతుంది. కలబంద మొక్క ఈశాన్యంలో పెంచుకుంటే చాలా మంచిదండి. కలబంద మొక్క ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో గుబురుగా మన ఇంట్లో, అలా ఏంటంటే కనుక డబ్బు అంటే తాండవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట. కలబంద మొక్క ఎంత గుబురుగా పెరుగుతుందో అంత మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు అనమాట. కలబంద మొక్క ఏంటంటే కనుక స్ట్రేట్గా గుబురుగా పెరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, మీ ఇంట్లోనే ఉండిపోతుందని అర్థం. అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక సంపద రాబోతుందని అర్థం అనమాట. అదే కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక త్వరలోనే మీరు కోటీశ్వరులాగా మారబోతున్నారని అర్థం అనమాట అండి. ఇలా ఈ అర్థం కూడా కలబంద మొక్కలో చాలా మంది కూడా అంటే భావిస్తూ ఉంటారు. ఇలా కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి ఇలా ఏంటంటే కనుక అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అని చెప్పొచ్చు. అంటే ఇలా పరీక్షించుకోవటం జరుగుతుందన్నమాట. ఇక అలానే ఈ కలబంద మొక్క మీ ఇంట్లో లేదు, ఇప్పటి వరకు మేము తెచ్చుకోలేదు, ఎన్ని కలబంద మొక్కలు తెచ్చినా కానీ మా ఇంట్లో ఉండటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు అండి మంగళవారం అమావాస్య కాబట్టి ఏంటంటే చాలా మంచి రోజు కదా. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక కలబంద మొక్కని తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి. మీకు అంటే సరిపడ్డ డబ్బుని మీ ఇంటికి మీరే తెచ్చుకున్న వారు అవుతారు. 3 అమ్మల్ని కూడా మీరే మీ ఇంటికి అంటే ఆహ్వానించుకున్న వారు అవుతారండి. మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసి కలబంద మొక్కని మీ ఇంట్లో నాటుకోండి. ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏంటంటే కనుక అమావాస్య రోజున ఒక గ్లాసుడు నీటిని తీసుకుని అందులో కొంచెం పసుపుని కలిపి ఆ నీళ్లను కలబంద మొక్కకు సమర్పించి నమస్కారం చేసేసుకున్నా అంతే ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి, చేసేసి ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనకుండే దిష్టి అంతా కూడా పోవాలన్నా, మనకు అద్భుతం జరగాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. దిష్టి కొడుతూ ఉంటుంది కదా, దిష్టి వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం, మనకి ఏదేదో గాలి సోకుతూ ఉంటుంది, గాలి వల్ల కూడా మనం ఏంటంటే కొంచెం అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, మన పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు. అందుకే మీరు ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకొని నిండుగా నీళ్ళని తీసుకోకూడదు, కొంచెం తక్కువగా తీసుకోవాలి. అందులో 1 స్పూన్ అన్ని ఆవాలను పోయాలి. ఆవాలను పోసిన తర్వాత మీకు దిష్టి అధికంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ కలిసి రాదు, దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాం, దిష్టి వల్ల డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నాం, మాకే ఎందుకండి ఇలా దిష్టి మమ్మల్ని పట్టి పీడిస్తుంది, మాకే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా గాజు గ్లాసులో ఆవాలను పోసేసి తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక బజార్లో అండి పోసేయండి. అంటే మన ఇంటి ముందు వాకిట్లో పోసుకోవచ్చు, లేదంటే కనుక కొంచెం పక్కకు కూడా పక్కకి ఇలా పోసేయచ్చు. లేదు అలా పోయటం మాకు ఇష్టం లేదనుకుంటే కనుక కొంచెం మీరు దూరంగానైనా సరే మీ ఇంటి నుంచి పోయండి. 7 సార్లు తప్పనిసరిగా మీ తల చుట్టూగా తిప్పుకోండి. తిప్పేసి పోస్తే మాత్రం దిష్టి వితిన్ సెకండ్స్లో పోతుంది. అది పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఎవరి పరంగా కావచ్చు, మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేస్తుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు
కొంచెం గాలి సోకుతూ ఉంటుంది. అమావాస్య అంటే కొంతమందికి పడదు కదా, కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం చేయండి. ముందుది చెప్పింది ఏమంటే దిష్టి తీసుకోవడానికి, రెండోది ఏంటంటే కనుక గాలి నుంచి విముక్తి కలిగించుకోవడానికి, అమావాస్య నుంచి భయం అంటే లేకుండా ఉండటానికి అనమాట. గాజు గ్లాసులో ఇలా సగభాగానికి నీళ్ళని తీసుకొని ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసేసి, అర స్పూన్ అంత పసుపు, అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసి, ఇదేంటంటే కనుక తల చుట్టూదా కనీసం అండి 11 సార్లు అయినా సరేనండి తిప్పాలి, లేదంటే 9 సార్లు తిప్పుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు ఏమనుకోవాలంటే కనుక అమావాస్య వల్ల వచ్చే చెడు మాకు కలగకూడదు, అమావాస్య వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు, అలానే కాకుండా అమావాస్య మాకు అనుకూలించాలి, మాకుండే చెడు గాలి అంతా కూడా పోవాలి, చెడు నుంచి మాకు విముక్తి కలగాలి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూదా 11 లేదా 9 సార్లు తిప్పి ఆ నీటిని మనం డ్రైనేజీలో మాత్రమే పోయాలి, మిగతా ఎక్కడ కూడా పోయొద్దు. మీ ఇంటి డ్రైనేజీలో కూడా పోసుకున్నా ఏం కాదు, మంచి ఫలితమే ఉంటుంది. కానీ గ్లాసుని అక్కడికక్కడే కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. ఇలా తల చుట్టూదా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుకనండి మనకు తెలియకుండా మన బాడీలో ఎంతో చెడు ఉంటూ ఉంటుంది. ఇప్పుడు గాలి సోకిందంటే కనుక ఏదో మనము అంటే ఇలా గాలి రూపంలో వచ్చి తాకింది, లేదంటే కనుక రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే చూసుకోకుండా బిజీగా ఉంటూ ఉంటుంది కదండి. లైఫ్ ఏంటంటే కనుక గజిబిజిగా ఉంటూ ఉంటుంది, బిజీగా అంటే మనము ఏంటంటే కనుక వాతావరణాన్ని కలుగుంటాం, మన పనులు అవి ఏంటంటే తొందర వెళ్ళేటప్పుడు రోడ్ల మీద ఏముంది ఏం పడేసారి ఇవన్నీ చూసుకోం. మనం నార్మల్గా చెప్పాలంటే కనుక తొక్కుతూ ఉంటాం. అలా తొక్కినప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి ప్రభావాలు అనేవి జరుగుతాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. అంటే బయటికి రావడానికి ఈ చిన్న పరిహారాలు ఉపయోగపడతాయి, చాలా శక్తివంతమైన పరిహారాలు. మంగళవారం అమావాస్య వచ్చిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మంచి పరిహారం మనము అంటే చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట. పరిహారాలన్నీ కూడా మంచివే అండి, మనం చేసే విధానాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా చేసేసుకొని ఫలితం అనేది పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అద్భుతమైన ఫలితాలండి, మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంటే జరుగుతుందో లేదో, వస్తుందో రాదో అన్నట్టుగా మీరు భయపడిపోకండి, చేయండి. చేస్తేనే కదా మీకు తెలిసిపోతుంది, చేస్తేనే కదా మీకు అర్థమైపోతుంది. కాబట్టి చేసేసి మీరు తప్పనిసరిగా ఫలితం అనేది పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పురాణాలలో చెప్పబడ్డవి, శాస్త్రాల్లో చెప్పబడ్డవి, వీటిని ఆచరించేసి ఫలితాలను పొందినవి. అలానే కాకుండా ఇప్పటికి కూడా ఇవి ఆచరణలో ఉండే పరిహారాలండి. అందుకే వీటి ద్వారా 99% మంచి జరుగుతుంది. 1% ఏంటంటే కనుక మన తలరాత, మన గ్రహస్థితి ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే కనుక మరి మనకు విముక్తి కలగాలి. కాబట్టి వాటి వల్ల కూడా దైవ అనుగ్రహం ఉండాలి, ప్రకృతి అనుగ్రహం ఉండాలి, మన స్థితిగతి బాగుండాలి. మనకేంటంటే కనుక గ్రహాలు అనుకూలిస్తేనే కదా ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అలా అనుకూలించకపోతే ఇవి పర్ఫెక్ట్గా పనిచేయవని అర్థం అనమాట. అంతేనండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే అమావాస్య కదా, ఈరోజు తలకు నూనెని పెట్టుకోకండి. తలకు నూనె పెడితే ఏమవుతుందంటే కనుక మనం ఏంటంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాము, అష్ట కష్టాలు తప్పవండి. అందుకే చాలా మంది కూడా అమావాస్య రోజున తలకు నూనె పెట్టరు, తలస్నానం చేస్తారు. తలస్నానం చేస్తే దరిద్రం పోతుంది, తలకు నూనె పెడితే దరిద్రం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకూడదు, బ్లూ కలర్లో ఉండే బట్టలు బండ గుర్తు పెట్టుకోండి. ఈ అమావాస్యనే కాదు ఏ అమావాస్య కూడా మీరు ధరించకండి. ఇలా ధరిస్తే మాత్రం ఏమవుతుందంటే కనుక బురదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది మన లైఫ్. అంటే ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు, ఎంత చేసుకున్నా మనకి ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. అందుకే ఇలాంటి వస్త్రాలు అయితే ధరించకండి. జుట్టుని కత్తిరించకూడదు, గోర్లని కత్తిరించుకోకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము గడ్డం గేయించుకోవడం, దూర ప్రయాణాలు చేయటం ఇవన్నీ కూడా అమావాస్య రోజు నిషేధం అనమాట. ఎందుకంటేనండి భూమి మీద ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దానివల్ల మనకు ఎఫెక్ట్ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధ అనేది కూడా మనకు అంటే కలుగుతుంది. ఇప్పుడు మానవ జీవితంలో మనకు ఎలాగో కష్టాలు ఉన్నాయి, భగవంతుడు కష్టాలు ఉన్న వారికి ఇంకా కష్టాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే కదా వాటి నుంచి మనం బయటపడగలుగుతాం, వాటి నుంచి మనం బయటికి రావడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇలాంటి చిన్న నియమాలు ఆచరించాలి. తప్పనిసరిగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి, గుమ్మాలపైన స్వస్తి గుర్తు వేయటం. అలానే కాకుండా వాకిట్లో ముగ్గు పెట్టకూడదు, కానీ నార్మల్గా ఏంటంటే కనుక గుమ్మాలపైన స్వస్తి గుర్తు వేయటం, పూజ గదిలో స్వస్తి గుర్తు, బీరువా పైన స్వస్తి గుర్తు. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవటం, అలాగే గుమ్మం దగ్గర కొన్ని విధి విధానాలు ఆచరించడం, నిమ్మకాయని తీసుకొని ఇంటికి దిష్టి తీయటం, లేదంటే కొబ్బరికాయని తీసుకొని ఇంటికి దిష్టి తీయటం, ఇలాంటివి చేయాలండి. ఇలాంటివి చేస్తేనే ఏంటంటే కనుక ఫలితాలు అధికంగా వస్తాయి. ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతాం. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఖచ్చితంగా మార్పులను చూసేసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారని మనకు ఇలా పురాణాలే చెప్తున్నాయి. కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మీరు అంటే పర్సులో ఇది ఒకటి పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన రోజు అండి. మనం ఈ రోజు లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు, లేదంటే కనుక మన కుల దేవతలు, గ్రామ దేవతలు ఇలా ఉంటూ ఉంటారు కదండి. అలా ఏంటంటే కనుక మనం ఈరోజు మంగళవారం కాబట్టి మన ఇంట్లో మనం కొలిసే అంటే దైవం ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎవరిని పూజించుకున్నా మీకు ఫలితం ఉంటుందండి. కావున
ఏంటంటే కనుక మీరు పర్సులో ఇది ఒకటి పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండక మనం బాధపడిపోతాం, ఇబ్బంది పడతాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక పర్సులో ఇది పెట్టుకోవడం వల్ల నిరంతరం కూడా అండి పర్సులో డబ్బు కనిపిస్తుంది. రూపాయి కూడా లేక మనం కొన్నిసార్లు ఏంటంటే బాధ గురవుతూ ఉంటాం కదండి. పర్సు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నిండుగా కనిపించాలి, ధనం అనేది పర్సులో ఉండాలనుకొని కోరుకునేవారు మాత్రమే ఈ పని చేయండి. ఏం చేయండి అంటే కనుక ఈ రోజు నుండి పచ్చకర్పూరం ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే పచ్చకర్పూరం మంచి సువాసన కలుగుంటుంది. పచ్చకర్పూరం ఏంటంటే కనుక చిటికెడు తీసుకోండి, తీసేసుకొని మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు తీసుకుని అలా ఇష్టదైవం ముందు పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పచ్చకర్పూరం కాసేపు అక్కడ వదిలేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసేసుకొని పర్సులో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మొదటి పరిహారం. లేదంటే కనుక ఒక 10 రూపాయల కాగితం తీసుకుని దానిపైన ఏంటంటేనండి 555 అని రాయండి. రాసేసిన తర్వాత మీరు కొంచెం సేపు ఏంటంటే కనుక ఇష్టదైవం ముందు పెట్టండి. కులదేవత, గ్రామ దేవత, లేదంటే కనుక మనం పూజించే దైవం ఎవరైనా కావచ్చు. దేవుళ్ళు దేవతలు అందరూ ఒకటే కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు. 10 రూపాయల కాగితం కాబట్టి నాకు అంటే తెలిసినంత వరకు అండి చెప్పాలంటే కనుక ఇది అనుభవంతో చెప్పబడ్డ పరిహారం అండి. 10 రూపాయల నోటు పైన 555 అని రాసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని దాన్ని తీసి పర్సనల్గా మనము అంటే పర్సులో ఏంటంటేనండి ఒక చోట పెట్టాలి, ఎప్పుడు తీయకూడదు. ఇది ఎన్ని రోజులైతే మీ పర్సులో ఉంటుందో అన్ని రోజులండి మీ పర్సులో మీరు ధనాన్ని చూడగలుగుతారు, మీకుండే ఇబ్బందిని మీరు తొలగించుకోగలుగుతారు. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే కనుకనండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి, అంటే మన పూర్వీకులు కావచ్చు, అలానే కాకుండా మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో మన మునులు ఋషులు ఇలాంటి వాళ్ళు చేసేసి ఆచరించడం అనమాట. వీటి వల్ల మనకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు అయితే కలగవు. వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి దీన్ని ఎవరైతే అంటే వినియోగించుకుంటారో ఆ రోజుకు తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటారో వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు శని జయంతి కూడా ఉందండి. శని జయంతి అంటే శనిదేవుడికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, శనికి అంటే ఇలా అభిషేకం చేయటం కానీ, లేదంటే కనుక శని ఆలయానికి వెళ్ళటం కానీ, శనిదేవుణ్ణి పూజించటం కానీ, ఆరాధించటం కానీ చేసుకోండి. ఇష్టంగా పూజించండి, కష్టంగా కాకుండా. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు కాకి కనిపించినా కుక్క కనిపించినా ఏంటంటే మనసులో నమస్కారం చేసుకోండి. కాకి కుక్కకు ఆహారం తప్పనిసరిగా పెట్టండి. మంచి జరుగుతుంది, మంచి ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే శని మన నుంచి విముక్తి కలిగించుకుంటుంది. శనిదేవుడు మనని అనుగ్రహిస్తాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక శని ఇంకా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అనంతరం ఏంటంటే అన్నిటికంటే కూడా అండి శనిదేవుడికి చాలా ఇష్టమైన దానం అన్నదానం అండి. కాబట్టి ఏంటంటే మీరు అంటే మీ స్తోమతకు తగ్గట్టు మీకు అంటే వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక ఒక 2 కానీ 3 కానీ అన్నదానం అనేది చెయ్యండి. మీరు ఇలా అన్నదానం చేయడం వల్ల కూడా అద్భుతమైతే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నదానం ఖచ్చితంగా చేయండి. చేసేసి శని నుంచి విముక్తి కలిగించుకోండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.